ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల బాలికపై రహమతుల్లా అనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపి ముళ్లపొదల్లోకి పడేశాడు. శుక్రవారం రోజున జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో కోపం కట్టలు తెచ్చుకుంది. నిందితుణ్ణి చితకబాదిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడించి అరటి పండు నోట్లో కుక్కి బంధువుల పెళ్లి ఉందంటే ప్రొద్దుటూరుకు చెందిన ఓ కుటుంబం తమ 3 ఏళ్ల చిన్నారితో కలిసి మైలవరం మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు. అయితే చర్చి వద్ద అందరూ పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో రహమతుల్లా బాలికను ఆడిస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లి చిన్నారి నోట్లో అరటి పండు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎవరికైనా తెలుస్తుందనే భయంతో చిన్నారిని చంపేసి వెనుక ఉన్న ముళ్లపొదల్లో పడేసి ఏమీ ఎరగనట్లు వచ్చేశాడు. అయితే చిన్నారి కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరూ చర్చి చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు.